జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా విష్ణు యువకులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. తన ఊరికి చేసిన సేవల గురించి తెలియపరుస్తూ తనను సర్పంచ్గా గెలిపించాలని ఓటర్లను కోరారు. అధికారంలో లేనప్పుడే గ్రామంలో పలు సమస్యలపై పోరాటం చేసి వాటికి పరిష్కార మార్గం చూపాలని అన్నారు. ఇక తనను సర్పంచ్గా గెలిపిస్తే అధికారంలో లేనప్పుడు చేసిన సేవల కన్నా ఎక్కువగా గ్రామానికి సేవ చేస్తానని, అదేవిధంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. గ్రామస్తులు డబ్బులు పంచే వారి దగ్గర నుంచి తీసుకుని గ్రామానికి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. నేను స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా పోటీలో ఉన్నాను. మరి సర్పంచ్గా పోటీలో నలుగురు ఉన్నారు. ఆ నలుగురిలో ఇంతవరకు ఎవరు కూడా మన గ్రామాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ ఒక్క చిన్న పని కానీ కనీసం ఇటున్న పుల్లాటి పెట్టని మనుషులు ఈరోజు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఆలోచన చేయండి. నేను ఏం పని చేశాను, నేను చేసిన కార్యక్రమాలు ఏంటి అని ఒకసారి గుర్తు చేసుకోండి. నేను ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నవాడిని. నేను కనీసం ఇంతవరకు ఒక వార్డు నెంబర్ కూడా కాదు, కానీ సర్పంచ్ చేయాల్సిన పనులు కూడా నేను ఎన్నో చేశాను. కానీ ప్రధాన సమస్యలు వాటర్ ప్లాంట్ కానీ, మరి వీధి లైట్లు కానీ, అదేవిధంగా మరి కోతుల మీద నుంచి ప్రజలను కాపాడడం కానీ, మరి కుక్కల మీద నుంచి కాపాడడం కానీ, చిన్నపిల్లల ప్రజలను కాపాడడం కానీ, అదేవిధంగా మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మరి అదేవిధంగా ఎల్ఓసి చెక్కులు ఎన్నో తీసుకొచ్చి ఒక 15 నుంచి 10 లక్షల వరకు నేను పనులు చేశాను. అదేవిధంగా సీసీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు నాకున్న పరిచయాలతోటి సుమారుగా 20 లక్షల సీసీ రోడ్లు నేను పోయించడం జరిగింది. మరి మీరందరూ కూడా దృష్టి చేసి, పెద్ద మనుషులందరూ, మన గ్రామంలో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి, మరి ఎవరైతే బాగుంటుంది, మన గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి పదంలో తీసుకుపోతారు అని ఆలోచించండి. నేను సర్పంచ్ పదవికి ఆశ కోసం నేను చేయలేదండి, ముందుకు రావడలేదు. సర్పంచ్ పదవి అంటే మన ప్రజలను, మన గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలనే ఆశయంతో, నేను మీకు సేవ చేయాలనే ఆశయంతో వచ్చాను. దయచేసి మీరందరూ కూడా నా యందు విశ్వాసం ఉంచి 3వ నెంబర్ బ్యాట్ గుర్తు మీద ఓటేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. ఈ యొక్క